గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్. కామారెడ్డిలో కవితను అరెస్ట్ చేశారు పోలీసులు. బీసీలకు 42% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ కవిత ఆందోళన చేయడం జరిగింది. కామారెడ్డిలో రైలు పట్టాలపై బేటాయించింది కవిత మరియు ఆమె జాగృతి నేతలందరూ కూడా పట్టాలపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కవితను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు పోలీసులు. ఇదైతే బీసీలకు కాంగ్రెస్ ఇస్తాన 42% రిజర్వేషన్లు ఏమయ్యాయి అంటూ మేము ప్రశ్నిస్తున్న ఈ విషయం ఢిల్లీ దాకా చేరాలి అంటే నేను ఈ సెంట్రల్ ఏదైతే రైల్వే మొత్తం కూడా సెంట్రల్ జోన్కి ఉంటుంది, సెంట్రల్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి నేను ఈ రైల్వే ట్రాక్ మీద బేటా ఇస్తేనే ఈ విషయం ఢిల్లీ వరకు చేరుతుంది, అందుకని ఇక్కడ ధర్నా చేస్తున్నట్టు కూడా కవిత చెప్పడం జరిగింది. తెలంగాణ చాలా మంది ఈసీలకు అన్యాయం జరగొద్దంటే ఢిల్లీ వరకు రెండేళ్లలో అనేక ప్రయత్నాలు చేసాం. ఏ ప్రయత్నం కూడా ఖచ్చితంగా తను ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ పక్కా అందజేయాలంటూ కూడా ఆందోళన చేస్తూ ఉంది. కానీ పోలీసులు ఆమెని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైళ్ల రాకపోకలకి అంతరాయం కలిగితే కొన్ని కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది. కొన్ని వందల కోట్ల వాణిజ్యాలు ట్రాన్స్పోర్ట్లు అక్కడి నుంచి అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. ఒకసారిగా వీరు స్తంభించిన ఒకవేళ ఏమైనా ట్రైన్స్ డిలే అయినా కూడా ఎంతోమంది ప్రయాణాలు ఒకసారి డిలే అయితే దాని మూల్యం చాలా భారీగా ఉంటుంది. కాబట్టి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. కానీ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ చెప్తా ఉంది రాజ్యాంగం ఇవ్వకపోతే మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి, ఎందుకని రావడం లేదు అనే దానిపై చాలా ప్రశ్నలు అయితే లేవెత్తుతూ ఉన్నాయి. జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టుపై జాగృతి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు తండ్రి కేసీఆర్ కూడా కొంచెం దిగులుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకే ఇంట్లో పుట్టిన వారందరూ కూడా ఇప్పుడు భిన్న పార్టీలుగా మారడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు. కేటీఆర్ హరీష్ రావు రాజకీయాలు ఏదైతే మన జూబ్లీస్ ఉప ఎన్నికల పై ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీరిద్దరు కూడా చాలా చురుగ్గా బీఆర్ఎస్ జూబ్లీస్లో ఉన్న అన్ని ఏరియాలో బీఆర్ఎస్ నాయకులని అందరినీ కూడా మాట్లాడుతూ తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఇదే టైంలో కవిత మాత్రం తన సొంత జాగృతి పార్టీని పెట్టుకొని తండ్రి, అన్న మరియు హరీష్ రావుని వీళ్ళందరినీ కాదనుకుంటూ ఈమె సపరేట్గా పార్టీ నుంచి బయటకు వచ్చి ఈమె సొంత పార్టీ పెట్టుకొని తిరుగుతూ ఉంది. కానీ ఈ జూబ్లీస్ ఎలక్షన్లో నేను పోటీ చేయను, ఎందుకంటే 2 సంవత్సరాల అధికారం ఉండే ఆ ఎమ్మెల్యే కోసం నేను ఎందుకు పోటీ చేయాలంటూ కూడా చాలా సునాయాసంగా తీసేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్లో మా జాగృతి పార్టీ చాలా బలంగా ఉండబోతుందంటూ కూడా తండ్రికే సవాల్ విసిరింది కల్వకుంట్ల కవిత. సో చూడాలి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. బీసీలకు ఈ 42% రిజర్వేషన్లు కల్పిస్తారా, లేకపోతే యథావిధిగా ఈ రాజకీయాలు అతీతంగా ఎలక్షన్ జరుగుతాయా అనే దానిపై కొంచెం ఉత్కంఠపదంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో కూడా కొంచెం క్యూరియాసిటీగా ఉంది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వారి 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు, అండ్ ఊర్లలో రైతులకు యూరియా బస్తాలు అందలేదు, అండ్ ఇవన్నీ కూడా ఒక చుట్టుకొని కాంగ్రెస్కి ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందా, బీఆర్ఎస్కి మళ్ళీ పంటం కట్టే అవకాశం ఉందా అనే నేపథ్యంలో ప్రజలు, రైతులు, ఊర్లో ఉన్న ప్రజలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సిటీలో సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది, ఊర్లలో సినారియో అంటే సిచ్యువేషన్ కంప్లీట్గా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి అక్కడికి ఇక్కడ. కానీ ఈ ఎలక్షన్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ కవిత ఆందోళన చేయడం జరిగింది. కామారెడ్డిలో రైలు పట్టాలపై బేటాయించిన కవితను జాగృతి నేతలు అండ్ కవితను అరెస్ట్ చేసి హైదరాబాద్కు అయితే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.